Hi friends, welcome to my channel The Pitman Shorthand in Telugu. I am your Panirani. Ee roju manamu chapter 9 ఏంటి చాప్టర్లో 9లో ఏమున్నాయి అంటే లార్జ్ సర్కిల్స్ SW అండ్ SS ఆర్ SZ. లార్జ్ సర్కిల్స్ SW and SS or SZ. ఈ సౌండ్స్ వచ్చినప్పుడు మనం ఒక లార్జ్ సర్కిల్ రాస్తాం. అది ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నౌ ఫ్రెండ్స్, SW circle, a large initial circle written with the same motion as the circle S. SW circle అంటే ఏంటి అంటే ఏ లార్జ్ ఇనిషియల్ సర్కిల్ అంటే ఏంటి, స్టార్టింగ్లో ఒక పెద్దనైనటువంటి సర్కిల్ రాస్తాం, ఒక బిగ్ సర్కిల్. ఎలాగా, ఎందుకోసము అంటే రిటర్న్ ద సేమ్ మోషన్ యాజ్ ద సర్కిల్ S represents the double consonant SW. ఈ లార్జ్ సర్కిల్ ఇనిషియల్లో రాస్తే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డబుల్ కాన్సోనెంట్ S అండ్ W, ఈ సౌండ్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. చూడండి, లుక్ అట్ ద ఎగ్జాంపుల్స్. సీట్. సీట్ అంటే మనం ఏం చేస్తున్నాం, స్మాల్ సర్కిల్ T రాస్తున్నాం, సీట్ ఈ డిప్తాంగ్. అదే స్వీట్ ఉంది, ఈ స్వీట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, లార్జ్ సర్కిల్ T, స్వీట్. ఈ లార్జ్ సర్కిల్ ఇక్కడ మనం దేని రిప్రజెంట్ చేసింది, SW అనే రెండు కాన్సోనెంట్ సౌండ్స్ని మనకు రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సమ్. సమ్ అంటే మనం ఏం రాస్తున్నాం, స్మాల్ సర్కిల్ విత్ M, సమ్. స్వామ్, SWUM, స్వమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, లార్జ్ సర్కిల్ విత్ M, స్వామ్. యాజ్ ఎ ఓవెల్ కెనాట్ బి రిటర్న్ టు ఎ సర్కిల్ అంటే ఏంటి, ఏదైనా ఓవెల్ ఉందనుకోండి, ఈ ఓవెల్ అనేది సర్కిల్లో మనం రాయలేము. అలా రాయలేనప్పుడు మనకి ఏమవుతుంది, ద స్ట్రోక్ వే మస్ట్ బి రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే అప్పుడు మనము స్ట్రోక్ వే రాయాలి. ఈ W అనే సౌండ్స్కి ఏదైనా స్వా సర్కిల్లో W అనే సౌండ్కి ఏదైనా ఈ కాన్సోనెంట్కి మనకి ఏదైనా ఓవెల్ వచ్చినట్లయితే మనము కేవలం స్ట్రోక్ వే మాత్రమే రాయాలన్నమాట. చూడండి, స్వే. స్వే సర్కిలెస్ వే. ఎందుకు, ఇక్కడ వేకి ఏ అనే ఓవెల్ ప్లేస్ అవుతుంది కాబట్టి మనం వే అనేది స్ట్రోక్గానే రాస్తున్నాం, లార్జ్ సర్కిల్ రాయట్లేదు. నోట్ చేసుకోవాలి ఇది మీరు. నెక్స్ట్ సూసివ్. సూసివ్. సూసివ్ అంటే చూడండి, సర్కిలెస్ వే, సర్కిలెస్ అండ్ వి, సూసివ్. సూసివ్ అంటే ఏంటి, ఇక్కడ వే అనేకి ఏదైనా ఓవెల్ ఫాలో అయ్యింది అంటే వే అనే సౌండ్కి అప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్ట్రోక్ వే రాస్తున్నాం. ఇన్ అదర్ కేసెస్ మనం ఏం రాస్తున్నాం, లార్జ్ సర్కిల్ రాస్తున్నాం SW అనే సౌండ్కి. ద SW సర్కిల్ ఈజ్ యూజ్డ్ ఇనిషియల్లీ ఓన్లీ. దిస్ ఈజ్ ద నోట్. ఏంటి నోటు అంటే, ఈ SW సర్కిల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాం, యూజ్ ఇన్ ఇనిషియల్లీ ఓన్లీ. ఇనిషియల్లీ ఓన్లీ. SW సర్కిల్ అనేది కేవలం ఇనిషియల్గా మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఉండేది ఏంటి, SS సర్కిల్. ఈ SS సర్కిల్ ఏంటో చూద్దాం. ఏ లార్జ్ మీడియల్ ఆర్ ఫైనల్ సర్కిల్ రిటర్న్ విత్ ద సేమ్ మోషన్ యాజ్ సర్కిల్ S. ఒక లార్జ్ సర్కిల్ ఎక్కడ రాస్తున్నాం, SW ఏమో ఇనిషియల్లో రాస్తున్నాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, ఇనిషియల్లో వచ్చేది SW సర్కిల్. మీడియల్ కానీ ఫైనల్గా కానీ వచ్చేస్తుంది ఏంటి అంటే మీడియల్ ఆర్ ఫైనల్ సర్కిల్. ఏంటిది, ఇది మీడియల్ ఆర్
ఫైనల్ సర్కిల్ ఏమొస్తుంది అంటే అది ఏమవుతుంది, అది ఎస్ఎస్ సర్కిల్ అవుతుందన్నమాట. చూడండి, a large medial or final circle written with the same motion as the circle S represents SS having a light or heavy sound with the intervening vowel E. ఇక్కడ ఏమవుతుంది, లైట్ సౌండ్ అయినా కానీ ఎస్ఎస్తో వచ్చేది, లేదా ఎస్ఎస్ హెవీ సౌండ్ అయినా కూడా ఒక లార్జ్ సర్కిల్తో మీడియల్గా కానీ ఫైనల్గా కానీ వచ్చే ఎస్ఎస్ సర్కిల్ని మనం ఇండికేట్ చేస్తాం. అలాగే ఈ అనే ఓవెల్ కూడా మనకు సౌండ్ వస్తుందన్నమాట. చూడండి, నెసెసిటీ ఎగ్జాంపుల్, నెసెసిటీ ఈ అనే ఓవెల్ ప్లస్ సౌండ్ వినిపిస్తోంది, ఎస్ఎస్ అనేది వస్తుంది. నెసెసిటీ అంటే ఏంటి, ఎన్ లార్జ్ సర్కిల్ టీ, నెసెసిటీ, నెసెసిటీ. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాసెస్, ప్యాసెస్ ఇక్కడ కూడా అంతే, ఎస్ఎస్ వచ్చింది, ఈ అనే సౌండ్ కూడా వచ్చింది, అవునా. ప్యాసెస్, పి అబౌవ్ ద లైన్ విత్ లార్జ్ సర్కిల్, ప్యాసెస్. ఇక్కడ ఎక్కడ వచ్చింది చూడండి, మీడియల్లో వచ్చింది, ఫైనల్లో వచ్చింది. నెక్స్ట్ పొసెసివ్, 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 పి సర్కిల్ ఎస్ అండ్ వి, పొసెసివ్. దిస్ ఈజ్ పొసెసివ్, ఇక్కడ కూడా మీడియల్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఫైనల్లో వచ్చేదానికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. కాజెస్, కాజెస్, కే అబౌవ్ ద లైన్ లార్జ్ సర్కిల్, దిస్ ఈజ్ కాజెస్. When a vowel other than E intervenes, it is indicated by placing the vowel sign within the circle. ఇన్ కేస్ మనం ఇవన్నీ ఎప్పుడు అనుకున్నాం, ఈ అనే ఓవెల్ సౌండ్ ఉంటే ఎస్ఎస్కి ముందు కానీ ఎస్ఎస్ తర్వాత కానీ ఎస్ఎస్ మీడియంలో ఉన్నప్పుడు మనం లార్జ్ సర్కిల్ రాస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. అదే ఒకవేళ అదర్ దెన్ ఈ ఓవెల్ కాకుండా వేరే ఓవెల్స్ ఏదైనా ప్లేస్ చేస్తే అప్పుడు మనం ఎలా రాయాలి అంటే ఆ ఓవెల్ సైన్ని మనము ఇండికేషన్ ఎలా చేయాలి అంటే ఓవెల్ సైన్ విత్ ఇన్ ద సర్కిల్, ఈ సర్కిల్ లోపల రాయాలన్నమాట. చూడండి, ఎగ్జిస్ట్, ఎగ్జిస్ట్, కే లార్జ్ సర్కిల్ టీ, ఎగ్జిస్ట్, ఎగ్జిస్ట్ ఆర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జాస్ట్, ఎగ్జాస్ట్. చూడండి, కే లార్జ్ సర్కిల్ టీ, ఎగ్జాస్ట్. ఆ అనే ఓవెల్ ఉంది ఇక్కడ, డాష్ ఓవెల్, మనం సర్కిల్ లోపల ఇండికేషన్ చేస్తున్నాం. ఈ అనేదైతే మనం సర్కిల్లో ఇండికేషన్ చేయాల్సిన అవసరం లేదు ఈ అనే ఓవెల్ సౌండ్కు. మిగతా అదర్ దెన్ ఏ ఓవెల్ వచ్చినా దాన్ని ఏం చేస్తున్నాం, సర్కిల్ లోపలే మనము ఓవెల్ ప్లేసింగ్ అనేది ఇండికేట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ exercised, exercised, K circle S, R circle large circle and D, exercised. సై అనే ఈ డిప్థాంగ్ మనం ఏం చేస్తున్నాం, సర్కిల్ లోపల ఇండికేట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. The large circle is also used to express the sounds of two S's in consecutive syllables. ఏంటి ఇక్కడ అంటే the large circle is also used to express the sounds of two S's in consecutive syllables as misspell. ఇలాంటి కాన్సిక్యూటివ్ వర్డ్స్ ఉంటాయి కదా, మిస్స్పెల్, నెక్స్ట్ వచ్చేసి సీ బీచ్, ఇలాంటి. అంటే సీ బీచ్ అనేది ఇక్కడ మనకు రాదు లార్జ్ సర్కిల్, జస్ట్ ఊరికే నేను చెప్తున్నానంటే. మిస్స్పెల్, ఇలాంటి కాన్సిక్యూటివ్ వర్డ్స్లో ఏం చెప్తున్నాం, ఎస్ఎస్ అనే సౌండ్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ఎస్, ఇక్కడ ఉన్న ఎస్, ఈ రెండింటి ఎస్ సౌండ్ల కోసం మనం లార్జ్ సర్కిల్ని యూస్ చేస్తున్నాం. చూడండి, మిస్స్పెల్ ఎలా రాయాలి, ఎమ్ లార్జ్ సర్కిల్ పి అండ్ ఎల్, misspell, this is misspell.
నెక్స్ట్ ప్లూరల్స్ అండ్ పొసెసివ్స్. ఈ ప్లూరల్స్ కానీ పొసెసివ్స్ కానీ వస్తే ఏం చేయాలో చూద్దాం. యాజ్ లూసీ, లూసీ, లూసీ అని వస్తే మనం ఏం చేస్తున్నాం, అప్పర్డ్ ఎల్ ఎస్ స్ట్రోక్ ఎస్ రాస్తున్నాం. ఇట్లా మనం వోవెల్ ఇన్ ప్లేసెస్ ఇండికేట్ చేస్తున్నాం. లూసీ. పోలసీ, పిఎల్ అండ్ సి, పోలసీ. నెక్స్ట్ జెల్లసీ, jealousy, J-L and S, jealousy, jealousy. Or written with the stroke S. The stroke S is retained in the derived words. అలాగే ఇంకా స్ట్రోక్ ఎస్ మనం ఎక్కడ రాస్తున్నాం, ప్లూరల్స్ అండ్ పొసెసివ్స్ వచ్చిన. నెక్స్ట్ ఇంకా ఎక్కడ రాస్తున్నాం, డెరివేటివ్ వర్డ్స్. ఈ డెరివేటివ్ వర్డ్స్ ఏవైనా ఉన్నాయంటే డిరైవ్డ్ వర్డ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. లూసీస్, 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 లూసీస్ ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ ల్యూసీస్ అయిపోయింది కదా. పోలసీస్, పిఎల్ అండ్ ఎస్, పోలిసీస్. ఇలా ఏంటి డిరైవ్డ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్ట్రోక్ ఎస్ మాత్రమే రాస్తున్నాం. ఎప్పుడెప్పుడు స్ట్రోక్ ఎస్ రాయాలి అంటే ప్లూరల్స్, పొసెసివ్స్, డిరైవ్డ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనము స్ట్రోక్ ఎస్ రాస్తున్నాం. చూడండి, జెలసీస్, నేను స్పెల్లింగ్ రాస్తానండి. జెలసీస్, జేఎల్ అండ్ సర్కిల్ ఎస్, జెలసీస్, జెలసీస్. ఇలా మనం ప్లూరల్స్ కానీ పొసెసివ్స్ కానీ డిరైవ్డ్ వర్డ్స్ కానీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్ట్రోక్ ఎస్ని యూస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. A few words ending with SS are written with the circle and stroke or the stroke and circle in order to distinguish them from other words containing similar consonants and in which the large circle is employed. చూద్దాం ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు వెంటనే అర్థమైపోతుంది. చూద్దాం ఎలా ఉంది ఇక్కడ. పొసెసెస్, పొసెసెస్. ఇక్కడ మనకు పొసెసెస్లో మనం లార్జ్ సర్కిల్ యూజ్ చేయలేం. ఎందుకు అంటే పి సర్కిల్ ఎస్ అండ్ ఎస్, పొసెసెస్. ఇక్కడ ఈ ఎస్కి మనకి లైట్ ఓవెల్ ఒకటి ప్లేస్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి మనం దాంట్లో ఏం చేస్తున్నాం, మామూలు సర్కిల్ స్ట్రోక్ సర్కిల్ ఎస్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాజెస్. ఈ పాజెస్లో మళ్ళీ మనం స్ట్రోక్ సర్కిల్ లార్జ్ సర్కిల్ యూజ్ చేస్తున్నాం, పాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్. ఎస్ఎస్ అంటే ఏం చేస్తున్నాం, కే సర్కిల్ ఎస్ అండ్ ఎస్, ఎస్ఎస్. ఎందుకు అంటే ప్రిసీడింగ్ ఏదైనా వోవెల్ వస్తే మనం స్ట్రోక్ ఎస్ రాయాలన్నమాట. అలాగే మనం ఇంకా ఏమున్నాయి, యాక్సిస్. యాక్సిస్ వచ్చినప్పుడు కే సర్కిల్ ఎస్, యాక్సిస్. నెక్స్ట్ రీసెస్, అప్వర్డ్ ఆరు సర్కిల్ స్ట్రోక్ ఎస్ అండ్ సర్కిల్ ఎస్, రేసెస్, రేసెస్. ఈ రేసెస్ వచ్చినప్పుడు అప్వర్డ్ ఆరు లార్జ్ సర్కిల్. Large circle in phasography. Large circle in phasography. The schwa circle is used for the words as we in phrase like.
యాజ్ వి అనే దానికోసం మనం ఏం చేస్తున్నాం, లార్జ్ సర్కిల్ని యూస్ చేస్తున్నాం. చూడండి, యాజ్ వి హ్యావ్, లార్జ్ సర్కిల్ విత్ హ్యావ్ ఆల్సో ఏ గ్రామ్లాగ్. హ్యావ్ ఆన్ ద లైన్, వి ఆన్ ద లైన్ రాస్తే హ్యావ్ అవుతుంది అని మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం లార్జ్ సర్కిల్ని వి ఆన్ ద లైన్ రాస్తే లార్జ్ సర్కిల్తో కలిపి ఏమైపోతుంది, అది యాజ్ వీ హ్యావ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ యాజ్ వీ కెన్. కెన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, కే అబౌవ్ ద లైన్ రాస్తే కెన్ అవుతుంది అని. ఇప్పుడు మనం యాజ్ వీ కెన్ రాయాలి అంటే లార్జ్ సర్కిల్ విత్ కే అబౌవ్ ద లైన్, దిస్ ఈజ్ యాజ్ వీ కెన్. నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఉన్నాయి మనకి ఇక్కడ కొన్ని ఫ్రేజెస్. యాజ్ వెల్ యాజ్, యాజ్ వెల్ యాజ్. ఇక్కడ ఈ యాజ్ వెల్ యాజ్లో ఏం చేస్తున్నాం, ఎస్డబ్ల్యూ సర్కిల్ యూస్ చేస్తున్నాము. ఇందాక ఎస్ఎస్ సర్కిల్ యూస్ చేసాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎస్డబ్ల్యూ సర్కిల్. యాజ్ వెల్ యాజ్, లార్జ్ సర్కిల్ అప్వర్డ్ ఎల్ సర్కిల్ ఎస్ above the line, this is as well as. Next one is and the SS circle for the two SS in phrases. ఈ SS అనే సర్కిల్ మనం ఏం చేస్తున్నాం, ఫ్రేజెస్లో అయితే మనం ఎలా రాయాలో చూద్దాం. ఇన్ దిస్ సిటీ, ఇన్ దిస్ సిటీ, ఇన్ దిస్ అండ్ సిటీ, ఇన్ దిస్ సిటీ. This is, this is. As it, as it, or ఇంకా ఏం రాయొచ్చు మనం దీనికి, as has, as it, as is కానీ as has కానీ రాస్తే ఏమవుతుంది అంటే, మనము అబౌవ్ ద లైన్ ఏ లార్జ్ సర్కిల్ రాసామనుకోండి, అదేమవుతుంది, యాజ్ ఈజ్ కానీ యాజ్ హ్యాజ్ కానీ అవుతుంది. అలాగే ఈజ్ యాజ్ కానీ లేకపోతే ఈజ్ హిజ్ కానీ కావాలి అని మనం ఏం రాయాలి, ఈ వర్డ్స్ ఈ ఫ్రేజెస్ కోసము అంటే లార్జ్ సర్కిల్ని ఆన్ ద లైన్ రాస్తే ఈజ్ హిజ్ కానీ ఈజ్ యాజ్ కానీ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాగా ఫ్రేజెస్ గ్రామ్లాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. యూ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ నెంబర్ 31 and 32. నేను మీకు నెక్స్ట్ వీడియోలో గ్రామ్లాగ్స్ చెప్పి నెక్స్ట్ డిక్టేషన్ ఇస్తాను. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిక్టేషన్స్ చెప్పుకుంటున్నట్లుగానే నేను డిక్టేషన్స్ మీకు ఫ్రేజెస్ నోట్ డౌన్ చేసి డిక్టేషన్ ఇస్తాను 33, 34 ఎక్సర్సైజెస్లో. మీరు మాత్రం ప్రాక్టీస్ బాగా చేయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 31, 32 మీరు హోంవర్క్ లాగా అనుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో 1-2 సార్లు వింటే మీకు ఎస్ఎస్ సర్కిల్ ఎక్కడ, ఎస్డబ్ల్యూ సర్కిల్ ఎక్కడ, ఇనిషియల్లో ఏదొస్తుంది, ఫైనల్లో ఎలా యూజ్ చేయాలి, మీడియాలో అయినా ఎలా ఏ సర్కిల్ యూజ్ చేయాలి అనేవి మీకు బాగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.